కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. బత్తిన సుబ్బారావు విగ్రహాల వద్ద మెట్లు నిర్మించాలి, శుభ్రం చేయించాలి. ఏప్రిల్ 5న బత్తిన వర్ధంతి నాటికి ఈ సమస్యను పూర్తి చేయాలి. కమిషనర్కు బత్తిన సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బర్రే కొండబాబు వినతి. కోరి మార్కెట్ సెంటర్లో బత్తిన సుబ్బారావు పార్కులో పేరు ప్రజలు, ఆరోగ్యం దైవం బత్తిన సుబ్బారావు విగ్రహం వద్ద కోరి సెంటర్లోని విగ్రహం వద్ద మెట్లు నిర్మించి శుభ్రం చేయించాలని బత్తిన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపకులు చైర్మన్ బర్రే కొండబాబు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 5వ తేదీన జరిగే బత్తిన వర్ధంతి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని కోరుతూ కొండబాబు సోమవారం నగరపాలక సంస్థ నిర్మించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఒక వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం బర్రే కొండబాబు మాట్లాడుతూ రాజమండ్రి కోరి మార్కెట్ సెంటర్లో బత్తిన సుబ్బారావు పార్కులో ఉన్న దివంగత మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం బత్తిన సుబ్బారావు విగ్రహం పాడైపోయిందని విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఏప్రిల్ 5వ తేదీన బత్తిన సుబ్బారావు వర్ధంతి రోజున ఆ రోజు స్థానిక పేద బడుగు వర్గాల ప్రజలంతా పండుగ వాతావరణం ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారని, తక్షణమే నగరపాలక సంస్థ అధికారులు అక్కడ శుభ్రం చేయించినట్లు మెట్లు కట్టాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అలాగే కోరి మార్కెట్ సెంటర్లో బత్తిన విగ్రహం వద్ద కూడా మెట్లు నిర్మించి శుభ్రం చేయించాలని ఆయన కోరారు. అలాగే బత్తిన పార్కులో కొత్త విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొన్నాళ్ల క్రితం నగరపాలక సంస్థ బత్తిన సుబ్బారావు పార్కు వద్ద డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం వల్ల గతంలో ఉండే విగ్రహం డ్యామేజ్ అయిందని తెలిపారు. విగ్రహం అక్కడే ఏర్పాటు చేయాలని హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిందని బర్రే కొండబాబు చెప్పారు. ముందుగా వచ్చే నెల 5వ జరిగే బత్తిన వర్ధంతి నాటికి విగ్రహాలు పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు వీలుగా మెట్లు నిర్మించి శుభ్రం చేయించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత పాత విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అక్కడే గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేసి పిల్లలు చదువుకుంటారని కొండబాబు కోరారు. కార్యక్రమంలో బత్తిన సేవా సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి గారా చంటిబాబు, ఏవివి ప్రసాద్, గారా జగదీష్, రాములవలస రాము, దూడాల సూరిబాబు, పి లోవరాజు, పి బంగారయ్య, గారా సత్యనారాయణ, ఈశ్వరరావు, దారా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చక్కగా కట్టించారండి. జితేంద్ర కమిషనర్ గారు ఉన్నట్టు ఈ డ్రైనేజ్ కోసం ఈ బత్తిన పార్కుని శుభ్రంగా వాడు చేస్తారు. విగ్రహాలు డ్యామేజ్ అయ్యి మెట్లు పోయి ఇక్కడ ఇదంతా కూడా డ్యామేజ్ అయ్యిందండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇగో జాకెట్లు తాగుతున్నారు. ఎవరో వచ్చి ఈ ఊళ్ళో గారు బయట జాకెట్లు ఇవ్వండి మొత్తం అంతా ఎవరెవరో ఉంటారు. వెనకాల కూడా ప్లేస్ ఉందండి. ఇది టోటల్గా బత్తిన సుబ్బారావు గారిది సంబంధించి ఏదైతే ఇది మున్సిపల్ కమిషనర్ గారు డ్యామేజ్ చేశారు కనుక ఖచ్చితంగా ఇక్కడ ఫోన్ పూర్తి స్థాయిలో మున్సిపల్ కార్పొరేషనే ఇది ఏదైతే అలా ఇంత గతంలో ఎలాగైతే ఉండేదో మరి ఏరియా వాళ్ళందరూ కూడా దీన్ని వాడుకుంటూ ఉండేవారు. ఇది మంచి సౌకర్యార్థంగా ఉండేది.
మరి ఈ పేటకు సంబంధించి ఇక్కడ ఏదైనా ఒక లైబ్రరీలా కట్టినట్టయితే చదువుకునే పిల్లలకి అందరికీ కూడా ఉపయోగపడితే, అలాగే సుబ్బారావు నగర్ ఆయన ఇచ్చాడు కనుక సుబ్బారావు నగర్ ఆయన పేరు మీద భవిష్యత్తులో కూడా ఇది ఆయన పేరు మీద ఎలా నడిచినట్టయితే మరి బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి పార్కు కట్టింది దీని మీద అంతా ఫుట్పాత్ లాగా వేయడం, రెండోది ఇదంతా కూడా ఒక లైబ్రరీలా కడితే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చదువుకోవడానికి వీలవుతుంది. చెప్పండి ప్లేస్ గురించి. ఈ ప్లేస్ కూడా కార్పొరేషన్దేనండి. మరి ఆ రోజుల్లో ఈ పార్క్ సంబంధించిన సైట్ ఇది ఇలా నిర్వీర్యం అయిపోయింది. ఇదంతా కూడా మళ్ళీ యథాప్రకారంగా గతంలో ఎలాగైతే ఉండేదో ఆ విధంగా ఇంకా మెరుగ్గా కట్టడం, విగ్రహాన్ని కూడా డ్యామేజ్ అయింది, మెట్లు డ్యామేజ్ అయ్యాయి కాబట్టి అన్నీ కూడా చేయించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్కి డిమాండ్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ కూడా అదే మొత్తం మెట్టాన్ని పోయింది. ఇక్కడ బత్తిన సుబ్బారావు గారి విగ్రహం ఉందండి. బత్తిన సుబ్బారావు గారి విగ్రహం దగ్గర మొన్న వాళ్ళ కుమార్తె లక్ష్మీ చక్రవర్తి కూడా వచ్చి దండార్థం అనుకుంటే చాలా ఇబ్బంది పడింది ఆవిడ. ఇక్కడ మెట్లు ఈ మధ్యకాలంలో, పూర్వం మెట్లు కూడా కాదు, ఈ మధ్యకాలంలో వేసినటువంటి మెట్లు ఆల్రెడీ తీసేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పైప్ లైన్ ఉందనుకుంటాను, ఆ పైప్ లైన్ గురించి తీస్తారు. కానీ ఇది మెట్లు చేయకపోతే రేపు పొద్దున వచ్చే వర్ధంతికి ఇబ్బంది ఎదురవుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి వచ్చే వర్ధంతికి ఇక్కడ ఏరియా వాళ్ళందరూ ఘనంగా చేసుకుంటారు కనుక ఈ ఏదైతే మెట్లు ఉందో అది కొంచెం తొందరగా ఇది కట్టించాలని చెప్పేసి కమిషనర్ గారితో మాట్లాడదామని చెప్పేసి వెళ్తున్నాం. చేసిందని కూడా చెడగొట్టి సెంటర్లో ఉన్నానండి, అక్కడ ఉన్నానండి, బర్త్డే విగ్రహం దగ్గర ఉన్నాను. సెంటర్లో ఉన్నానండి, అక్కడ ఉన్నానండి.
బర్తిని విగ్రహం దగ్గర ఉన్నాం. రాజమండ్రి సుబ్బారావు నగర్ క్వారీ మార్కెట్ సెంటర్లో బత్తిన సుబ్బారావు గారి విగ్రహం 2 చోట్ల ఉందండి. 2 చోట్ల కూడా మెట్లు లేకుండా ఉంది. అంచేత మెట్లు అర్జెంటుగా కట్టించాలని, అలాగే సుబ్బారావు నగర్కి సంబంధించి ఏదైతే బత్తిన సుబ్బారావు గారి పార్క్ ఉండేదో, బత్తిన పార్క్ అనేది ఆ ప్రాంత ప్రజలందరూ కలిసి సీతారామరెడ్డి గారితో కూడా ఆలోచించి మొత్తం మీద అక్కడ ఆ బత్తిన సుబ్బారావు పార్కు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ పార్కుని కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు జితేంద్ర గారు ఉంటుండగా ఆ పార్కుని డ్రైనేజీ సిస్టమ్ కోసం ఏదైతే ఉందో దాన్ని మొత్తం మీద తీసేసి చిన్న భిన్నం చేశారు. విగ్రహాన్ని కూడా డ్యామేజ్ చేశారు. కాబట్టి ఆ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహం, పెద్ద విగ్రహం పెట్టాలి. అది చిన్నగా కూడా ఉందని అంచేత అక్కడ డ్యామేజ్ అయిన ప్రాంతంలో మళ్ళీ బత్తిన పార్క్ ఎలాగైతే ఉంటుందో అదే బత్తిన పార్కు ఆ ప్రాంత ప్రజలందరూ వాడుకునే విధంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. తర్వాత అదేవిధంగా అక్కడ లైబ్రరీ లాంటిది పెట్టుకున్నట్టయితే పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఆ ప్రాంతానికి అనువుగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంచేత ఏదైతే మేము కోరుతున్నామో అవి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరి వెంటనే స్పందించి చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే మేము ఏదో మెమోరాన్ని ఇవ్వడం, వాళ్ళు చూసుకోవడం 4 రోజులు పోయిన తర్వాత అనేది కాకుండా వెంటనే చేయాలని చెప్పేసి చెప్తున్నాం. 5వ తారీఖు 4వ నెలలో బత్తిన సుబ్బారావు గారి వర్ధంతి ఉంది. ఆ వర్ధంతికి మరి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఆ వర్ధంతిని జరుపుకుని